పచ్చి బేవార్స్ బ్యాచ్ మొత్తం కూడా వెనకేసుకొని వెళ్ళి ఆ బేవార్స్ మెంటల్ కృష్ణని ఈ విధంగా వీళ్ళు వెనకేసుకొస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతూ చర్చలో చాలా పెద్ద బూతి అండి, నేను అనకూడదు అన్నాను అనేసి బేవర్స్ అన్నారు. ఎవరిని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ బేవర్స్లు అన్నారు. ఎందుకు ఆయన ఆ మాట మాట్లాడాడు? ఆయనకి ఏదో ఒక అంశం మీద మేము బేవర్స్లు అనిపిస్తున్నాం. ఆయనకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ బేవర్స్లు అందరూ నాయకులు నచ్చట్లేదు. కాబట్టి ఆయన ఆ రకమైనటువంటి భాషని, ఆ రకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. మరి ఎక్కడ కూడా చర్యకి ప్రతిచర్య ఉంటుంది అన్న రీతిలో అవతల వాళ్ళు మాట్లాడారు అంటే అర్థం ఏంటి? వారిని ఏదో ఒక రకంగా ఇబ్బందులు గురి చేశారు, వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టారు, క్షోభ పెట్టుంటే కానీ ఆ రకమైనటువంటి మాటలు రావు అనేది ఇప్పుడే ఎగ్జాంపుల్ లైవ్ లో చూశారు మీరు. ఆయన ఎవరేమన్నారు? ఆయన లైవ్ లో కూర్చొని బేవర్స్లు అంటున్నారు మమ్మల్ని. ఎంతవరకు వింటే వీళ్ళు ఇప్పుడు కేసు పెడతారా ఆయన పైన, జగన్ గారి పైన? నేను ఇస్తాను, కంప్లైంట్ తీసుకుంటారా సార్? ఎఫ్ఐఆర్ చేసుకుంటారా? నేను ఇవ్వనా తిరుపతిలో కంప్లైంట్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బేవర్స్లో సంబోధించారు ఈ తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, ఇతని పైన కంప్లైంట్ తీసుకోండి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను బాధపడుతున్నాను, దీనివల్ల 1,40,00,000 మంది ఓట్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళ జనాభా మొత్తం మీద మనోభావాలు దెబ్బతిన్నాయని నేను ఫిర్యాదు ఇస్తాను. తీసుకోగలుగుతారా? మాట్లాడడానికి అన్ని సులువే సార్, కానీ వాటికి ఉన్నటువంటి పరిణామాలు ఏం జరిగింది ఏంటి అంటే ఒక చిన్న విషయం సార్. పోసానికి కృష్ణమురళి గారు మాట్లాడారు. ఆయన సక్రమంగా విమర్శ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేలాదిగా ఆయన ఫోన్ చేసి హరాస్ చేస్తుంటే ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎప్పుడైనా స్పందించి అభిమానులని ఇలా ప్రవర్తించకూడదని ఈ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఇంకా రెచ్చగొట్టేటువంటి రీతిలో మాట్లాడతారు కానీ